వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు మన రుచి చూడు కార్యక్రమం హైదరాబాద్లోని చెన్నై అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఉంది. సో మరి ఇక్కడ ఏం తయారు చేసి అద్భుతంగా రుచి చూడబోతున్నాం అనేది కాసేపులో తెలుస్తుంది. మనతో పాటు ఉన్నారు షెఫ్ హేమంత్ గారు. హేమంత్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? మేము కూడా చాలా బాగున్నాం. సో మరి మా అందరి కోసం, మా ప్రేక్షకుల కోసం ఈరోజు మీరు ఏం చేసి చూపించబోతున్నారు? స్వీటా, హాటా, వెజ్జా, నాన్ వెజ్జా? ఇవాళ స్వీట్ అండి. స్వీట్ సార్. అబ్బా, చాలా స్వీట్ తీయని వార్త చెప్పారు. ఏం తయారు చేసుకుంటున్నాం? లసునికా కీర్ సార్. లసునికా కీర్. నాకు ఇక్కడ కొడుతుంది. అసలు లసుని అంటే ఏంటో డౌట్ పడి. సార్ లసున్ అంటే గార్లిక్ సార్, వెల్లుల్లి. ఓకే ఓకే, వెల్లుల్లిపాయతో కీరా? ఎస్ సార్. స్వీట్ సార్. ఇప్పటి వరకు నేను లైఫ్లో టేస్ట్ చేయలేదు సార్. ఎస్ సార్, దిస్ ఈస్ కంప్లీట్లీ కమ్స్ అండర్ అన్యూజువల్ కాంబినేషన్. సో జనరల్గా గార్లిక్ అనేది మనం మసాలాకి లేకపోతే స్పైసెస్కి లేదు అంటే ఏదైనా ఎర్లీ మార్నింగ్ తినండి అన్నప్పుడు ట్రై చేస్తాం. ఎస్ సార్. సో స్వీట్ విధంగా అయితే ట్రై చేయాలి? లేదు సార్, ఇది కంప్లీట్గా నార్త్ ఇండియన్ స్టైల్ సార్ ఇది. ఓకే. సో బేసికలీ దిస్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ లక్నో సార్. ఓకే, లక్నో అటువైపు ఎక్కువ తింటారు. సో అంటే లసుని, వెల్లుల్లి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. బట్ ఈ స్వీట్ కూడా హెల్త్ పరంగా కూడా బెస్టా? ఎస్ సార్. సో దీంతో తయారు చేస్తున్నాం. ఎస్ సార్, దీంతో. సో టేస్టీగా ఒక డిజర్ట్ కావాలి అంటే డెఫినెట్గా మనం స్వీట్లు ప్రిపేర్ చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం ఆరోగ్యకరంగా కూడా ఉంది అంటే 100% మనం ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకోవాల్సిందే. సో మరి లసునికా కీర్ చాలా అద్భుతంగా ఉంది వినడానికి. తయారు చేసిన తర్వాత ఎలా ఉంటుందనేది చూడబోతున్నాం. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సరే, ఏమేమి కావాలి దీనికోసం ఒకసారి చెప్పండి. సార్ లసున్కి కీర్ సార్, దీనికి మేజర్ ఇంగ్రీడియంట్ గార్లిక్ అండి. సో గార్లిక్, వెల్లుల్లి, పిస్తాచియో అండ్ స్వీట్ అండ్ కోవా, ఆల్మండ్స్, మిల్క్, సాఫ్రాన్, కండెన్స్డ్ మిల్క్, షుగర్ అండ్ ఇలాచీ సార్. సార్ మా వాళ్ళు లసునికి కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు. మెయిన్ మీరు ఈ వెల్లుల్లి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నారు. సో సాధారణంగా వెల్లుల్లి పచ్చిగా తింటేనే కొంచెం ఘాట్ అనిపిస్తుంది. సో మరి స్వీట్ కోసం దాన్ని ఏమన్నా సెపరేట్ ప్రొసీజర్ ఉందా లేకపోతే ఏంటి అసలు? ఎస్ సార్, ఈజ్ దేర్ వన్ సెపరేట్ ప్రొసీజర్ ఫర్ దిస్. ఎలా అంటే సార్, గార్లిక్ మామూలుగా పంజెంట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే మీరు చూసారా, మెలమెల మెరిసిపోతున్నాయి. సాధారణంగా మీరు వంటల్లో వేసుకునేటప్పుడు ఆ వెల్లుల్లిపైన తీసుకొని టప్ అని ఇలా నొక్కి వేసేస్తారు తాలింపుకి. అలా కాకుండా నీట్గా తొక్కంతా తీసేసి ప్లెయిన్గా మెలమెల మెరిసేలా పెట్టుకున్నారు. మొత్తం అన్ని ఇలా నీట్గా చేసుకోవాలి సార్ మనం? ఎస్ సార్. సో తొక్కలు మొత్తం తీసేయాలి, మొత్తం పీల్ చేసుకోవాలి సార్. దాని తర్వాత దీంట్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే సార్, సీక్రెట్ యాజ్ వెల్ యాజ్ వాట్ యు కాల్ ఒక కైండ్ ఆఫ్ కుకింగ్ మెథడ్ సార్. ఎందుకంటే ఇందులో ఒక పంజెంట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. సో బేసిక్గా మీరు అన్నట్టు ఘాటుగా ఉంటుంది. సో ఘాటును పోగొట్టాలంటే మనం ఒక 3 స్టేజెస్లో దీన్ని బాయిల్ చేసుకోవాలి సార్. ఓకే. సో ముందుగా మనం వెల్లుల్లి నుంచి దాని ఘాట్ తీసేస్తున్నాం. ఏదైతే స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుందో దాన్ని తీసేయాలి. సో దానికోసం మనం ఒకటి కాదు 3 స్టేజెస్ లో కుక్ చేయాలి సార్. ఓకే, ముందు అది చేయాలి. ఎస్ సార్. సో ఫస్ట్గా ఇది గార్లిక్ మామూలుగా ఒక 1 అవర్ ముందు సోక్ చేసుకున్నా పర్లేదు, లేదంటే డైరెక్ట్గా కూడా మనం బాయిల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా బాయిల్ చేసుకునేటప్పుడు మనం కొద్దిగా నిమ్మరసం కానీ లేదంటే వెనిగర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. లేదు అంటే ఇలా బాయిల్ చేసి వెనిగర్ అది యాడ్ చేయడం ఇష్టం లేదు అంటే డైరెక్ట్గా ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి సార్. కానీ లెమన్ జ్యూస్ అనేది కొద్దిగా యాడ్ చేయాలండి. ఎస్ సార్, లెమన్ జ్యూస్. అంటే ఇప్పుడు లెమన్ వేస్తే పాలు ఇరిగిపోతాయి అలాంటి డౌట్ కూడా వస్తుంది. ఎస్ సార్, కానీ కుక్ చేసేటప్పుడు వేస్తున్నాం సార్ మనం. ఓన్లీ కుకింగ్ అప్పుడే వేస్తున్నాం. తర్వాత మనం వాటర్ మొత్తం డ్రైన్ చేస్తామండి. ఓకే, డ్రైన్ చేసిన తర్వాత మళ్ళీ మిల్క్ మనం కుక్ చేసుకుంటాం. సో పాలు విరిగిపోవడం అనేది ఛాన్సెస్ లేదు. అంటే సాధారణంగా మా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే పాలల్లో జస్ట్ ఒక లెమన్ డ్రాప్ పడినా ఆ పుల్లదనానికి విరిగిపోతాయి పాలు అనేది మా అందరికి డౌట్. తర్వాత ఇందులో ఉన్న పంజెంట్ ఫ్లేవర్ దానివల్ల కూడా మిల్క్ అనేది కడిల్ అవుతుంది. సో దాని గురించే అది తీయడానికే ఈ మన వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ అనేది వాడుతున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? సో ఫస్ట్ ఇది వాటర్లో సోక్ చేసుకోవాలి సార్. సో ప్యాన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకు ఇందులో వాటర్ యాడ్ చేయాలండి. సో ఇదంతా మనం స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా వెల్లుల్లిపాయలు నీట్గా తొక్కది తీసేసుకొని ఆ వెల్లుల్లి రెబ్బలైతే ఏమున్నాయి దాంతో చేసుకున్నాం. సో తక్కువ వాటర్లో గార్లిక్ అనేది కుక్ అవ్వాలండి. సో ఎంతసేపు బాయిల్ చేయాలి సార్? ఇది మినిమం 10 minutes పడుతుందండి. 10 minutes బాయిల్ చేయాలి. అలా 3 times అండి, రిపీటెడ్గా చేయాలి. ఇది కుక్ చేసిన తర్వాత సార్ మళ్ళీ డ్రైన్ చేసుకోవాలి. అంటే వాటర్ మొత్తం అబ్జర్వేషన్ అయిపోతుంది కదా, దాని తర్వాత డ్రైన్ చేసుకొని లెఫ్ట్ ఓవర్ వాటర్ అది
మళ్ళీ కూల్ వాటర్లో మళ్ళీ కుక్ మళ్ళీ కుక్ చేయాలి. మళ్ళీ కుక్ చేసుకోవాలి. సో దానివల్ల దాంట్లో ఉండే పంజెంట్ అంతా వెళ్ళిపోతుందండి. ఘాటు ఘాటు వెళ్ళిపోతుంది. అంతా ఈవెన్ వెళ్ళిపోతుంది. ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయి అంటే లైక్ హెల్త్కి అవన్నీ పోవా? ఎస్ సార్, కొద్దిగా అంటే మళ్ళీ తర్వాత మిల్క్లో కుక్ చేస్తాం కదండి. సో అందుకే మనం మళ్ళీ తర్వాత కూల్ వాటర్లో మళ్ళీ రీటైన్ చేసుకోవాలి. ఓకే. బ్లాంచింగ్ తర్వాత మళ్ళీ తర్వాత మనం కూల్ వాటర్లో మనం కూల్ చేసుకుంటామండి. ఓకే. సో ఫస్ట్ అయితే కొంచెం వాటర్ బాయిల్ చేసి బాగా వేడైన తర్వాత చేసే ప్రొసీజర్. దీన్నే ఒక్కసారి కాదు మనం 3 సార్లు చేయాలి రిపీటెడ్గా. బికాజ్ పర్టికులర్గా 3 అనే కాదు, దాంట్లో ఉన్న ఘాట్ అంతా పోవడం కోసం ఇలా 3 టైమ్స్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నీళ్లు మరుగుతూనే ఉన్నాయి. పక్కన మనం డైరెక్ట్గా వెల్లుల్లిపై పైన తొక్కంతా తీసి నీట్గా పెట్టుకున్నాం కదా, డైరెక్ట్గా వేయడం లేదు, దాన్ని మళ్ళీ పీసెస్గా కట్ చేసుకుంటున్నాం. ఎస్ సార్, స్లైడ్ చేసుకుంటామండి. నిలువుగా బెటరా సార్? ఎస్ సార్, నిలువుగా బెటర్, లేదంటే ఫైన్ చాప్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఏదైనా సరే చిన్న చిన్నగా ఉండడం వల్ల ఎందుకంటే తొందరగా బాయిల్ అయిపోతాయి అండ్ దాంట్లో ఉన్న ఫ్లేవర్ డ్రైన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాం అనుకోండి సార్. ఎస్ సార్. సో దానికోసం ఎన్ని మనకి వెల్లుల్లి రెబ్బలు కావాల్సి వస్తుంది? 1/2 లీటర్కి మనం 100 గ్రామ్స్ అండి. 100 గ్రామ్స్ నీట్గా తొక్కలు వేసేసి. సో 1/2 లీటర్ మిల్క్ కూడా మనం బాయిల్ చేసుకునేటప్పుడు ఇట్ హ్యాస్ టు రెడ్యూస్ అరౌండ్ 200 సార్. 200 వరకు. ఎస్ సార్, మరగాలి సార్. చాలా పెద్ద ప్రొసీజర్, పెద్దదే. ఎస్ సార్. ఇంగ్రీడియంట్స్ తక్కువ కానీ. ఎస్ సార్. సో 200 గ్రామ్స్ మరిగేదాకా లైక్ మనం ఈ కోవా ఎలా మరగబెడతాం అలా చేయాలి దీన్ని. ఎస్ సార్. సో లక్నో అటువైపు ఇది చాలా ఫేమస్ స్వీటా సార్? ఎస్ సార్, మామూలుగా ఇది ఇంట్రొడ్యూస్ చేసింది మొఘల్స్ సార్. మొఘల్స్. ఎస్ సార్. కియర్స్ అనేది మామూలుగా ఈ కాంబినేషన్లో వాళ్ళు దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో లక్నోలో అటువైపు ఎవరైనా చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడిగి చేయించుకోవచ్చు. ఇప్పుడు ప్రొసీజర్ చూస్తున్నాం కాబట్టి అవసరం కూడా లేదు, హైదరాబాద్లో మనమే తయారు చేస్తాం, మన ఇంట్లో మనం కూర్చొని కూడా చేసేయచ్చు. నీళ్ళు అయితే బాయిల్ అయినాయి సార్. ఎస్ సార్. సో వాటర్ మరిగిన తర్వాత ఈ చిన్న చిన్న పీసెస్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాం. సో చాప్ చేయడం కూడా మనం వీళ్ళ దగ్గర చాలా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే ఈజీగా అయిపోద్ది. మనం అంత ఫాస్ట్గా కట్ చేయాలంటే చేతులు కట్ చేసుకుంటాం, అలా కాదు. కట్ చేసే విధానం కూడా ఒక కళ అనమాట, ఆర్ట్. సార్ స్టూడెంట్స్కి అది కూడా నేర్పిస్తారా మీరు? ఎస్ సార్. సార్ బేసిక్ కట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అని ఉంటుందండి. సో ఫస్ట్ బేసిక్స్ డెఫినెట్గా. ఎస్ సార్. సో ఇందులో మనం కుక్ చేసేటప్పుడు సార్ కొద్దిగా వెనిగర్ అని యాడ్ చేయాలండి వాటర్లో. ఎస్ సార్. సో వెనిగర్ లేదు అంటే లెమన్ జ్యూస్ వాడచ్చు. లెమన్ జ్యూస్ వాడచ్చు. సో 3 టైమ్స్ యాడ్ చేయాలి సార్? ఫస్ట్ టైం చాలా? సార్ 3 టైమ్స్ సార్. 3 టైమ్స్ ప్రతిసారి వెనిగర్ యాడ్ చేసుకోవాలండి. సో ఫ్లేవర్ మొత్తం అంతా లాగేస్తున్నాం బయట, ఘాట్ అనేది లేకుండా. లేదంటే మిల్క్లో అది కుక్ అవ్వదు కదండి, లేకపోతే కడులు అయిపోతుంది. సో ఇప్పుడు ఈ కట్ చేసుకున్నవన్నీ వేసేద్దాం. ఎస్ సార్. సో వెల్లుల్లిపాయలన్నీ పొడవుగా నీట్గా కట్ చేసి మనం ఆ వేడిగా అయిన వాటర్లో వేస్తున్నాం. దీంతోపాటు ఒక స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ అనుకోండి, దాంతోపాటు వెనిగర్. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ అవైలబిలిటీ లేదు అనుకుంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అవన్నీ వేసిన తర్వాత దీన్ని నీట్గా బాయిల్ చేసుకోవాలి. సో వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అది ముక్కలు చేసుకొని. సో వాటర్ కూడా కొద్దిగా మొత్తం రెడ్యూస్ అవ్వాలండి కుక్ చేసేటప్పుడు, ప్రతిసారి సార్. అంటే ఫుల్ పెట్టేద్దామా సార్ ఫ్లేమ్? ఎస్ సార్, హైలో పెట్టండి. సో మొత్తం అంతా బాయిల్ అయ్యి వాటర్ కూడా కొంచెం, మీరు ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ వేసారనుకోండి, హాఫ్ గ్లాస్కి అయిపోయాలి, అంతవరకు మరగపెట్టాలి బాగా. ఇలా 3 టైమ్స్ చేయాలండి ఇది. ఓకే, 3 టైమ్స్ ఇది ఫస్ట్ స్టేజ్ ఇది. సో తర్వాత దీన్ని డ్రై చేసిన తర్వాత కూల్ వాటర్లో దీన్ని మళ్ళీ బాయిల్ చేయాలి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ. సో ఇక్కడ మరుగుతుంటే ఆ వెల్లులో ఉండే ఘాటైన అరోమా వస్తుంది మాకు. మనం కూరలు అది వెల్లుల్లిపై వేసుకున్నప్పుడు లైక్ మెయిన్ కూరలు అని కాకుండా ఈ గోంగూర, ఆకుకూరల్లో వెల్లుల్లిపై తింటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఓన్లీ ఆ వెల్లుల్లిపై తీసుకొని తినేయచ్చు. ఇదో జీడిపప్పు, బాదం పప్పు లాగా అనిపిస్తుంది ఇవన్నీ మరుగుతుంటే. ఎస్ సార్.
లేదంటే మీకు త్వరగా కుక్ అవ్వాలనుకుంటే సార్ 1 day బిఫోర్ యూ కెన్ సోక్ ఇట్ ఇన్ సేమ్ అగైన్ నానబెట్టేసుకొని వాటర్ అప్పుడు వెనిగర్లో ఒకసారి సోక్ చేసుకోవచ్చు. సరిపోతుందా సార్? సరిపోతుంది సార్. ఒక 3 hours 4 hours వాటర్లో నానబెట్టేశారు, ఆ వాటర్ వంపేసి ఫ్రెష్గా చల్లని వాటర్ వేసి మళ్ళీ బాయిల్ చేసేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి. ఓవర్ నైట్ మనం సోక్ చేసిన తర్వాత 1 piece ఒకసారి మనం చెక్ చేసుకుంటే టేస్ట్ అది తెలిసిపోతుంది. అంటే ఘాట్ లేదనుకుంటే కెన్ గో విత్ కుకింగ్ ప్రాసెస్. సో అరోమా కూడా వస్తుందండి బయటికి, రా ఫ్లేవర్ అది. సో పంజన్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అదంతా వెళ్ళిపోతుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి 3 times మనం కుక్ చేస్తున్నాం. సో మొత్తం పోవాలి అని ఉద్దేశం. సో ఆ లోపల అండి మనం మిల్క్ కూడా బాయిల్ చేసుకుందాం వేరే. ఎస్ సార్. సో దాన్ని షిఫ్ట్ చేసుకొని అటువైపు మిల్క్ బాయిల్ చేస్తాం సార్. సో ఇవి మరుగుతున్నాయి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, పైకి తేలుతూ దాని ఫ్లేవర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఎంత పాలు తీసుకున్నారు సార్? సో ఇవి 300 ml అండి. 300 ml సార్. సో ½ లీటర్ కంటే కొంచెం తక్కువ, పావు లీటర్ కొంచెం ఎక్కువ అన్నట్టు పాలు తీసుకున్నాం. అంటే ఇక్కడ ఈ క్వాంటిటీ ఆఫ్ వెల్లుల్లిపాయల కోసం పాలలో వాటర్ ఏం యాడ్ చేయొద్దు సార్? నో సార్, చిక్కగానే ఉండాలి మనకి. అయితే ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలంటారా? లేదు సార్, రెగ్యులర్ మిల్క్ అయినా వాడచ్చు, లేకపోతే ఫుల్ క్రీమ్ వాడచ్చు సార్. బెటర్ ఏంటి, ఎలాగో మనం బయట పాలే తెచ్చుకొని కొంటున్నాం కాబట్టి ఫుల్ క్రీమ్ పాలు బెటర్ మీకు. దీన్ని స్ట్రైన్ చేసేద్దామా? సార్ ఇంకొద్దిగా దగ్గర రావాలి సార్. ఇంకా దగ్గర కావాలి. సో మీరు చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మనం ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాం. సో వాటర్ మొత్తం బాయిల్ అయిపోయాయి. ఆ వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి నీట్గా అనిపిస్తున్నాయి, దాంట్లో ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా మీరు కుక్ చేసేటప్పుడు ఆ స్మెల్ పీలిస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఘాటు బయటకు వస్తుంది అనేది కూడా. సో మిల్క్ కూడా అండి బాయిల్ చేసేటప్పుడు మనం కంటిన్యూస్గా స్టీర్ చేసుకుంటూనే ఉండాలి. సార్ కొంచెం సో అది కూడా దగ్గరికి వెళ్ళాలి. ఎస్ సార్, ఎస్ కరెక్ట్ సార్. ఇందులో పెట్టేయమని దానిలో పెట్టండి సార్. ఎస్. సో ఇప్పుడు దీన్ని వడపోసేసుకుందాం. ఆల్మోస్ట్ మీకు చూస్తే వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఓన్లీ మనకు వెల్లుల్లి రెబ్బలు మిగిలాయి, అవి కూడా పీసెస్ ముక్కలు చేసుకున్నారు. ఇంకేమన్నా వాటర్ ఉంటే అందులో డ్రై అయిపోద్ది కింద నుంచి. సో ఈ మిగిలిన దాన్ని మళ్ళీ మనం చల్లనీళ్ళు వేసుకొని మళ్ళీ పెట్టుకుంటాం. సార్. సో 1-2 ఉంటే ఉంచేసి ఎలాగో వాటర్ వేస్తారు కాబట్టి మీరు. సార్. సో ఇదైతే మనం నీట్గా డ్రైన్ చేసేసుకున్నాం. వాటర్ ఇందులోకి వచ్చింది, ఇదంతా ఘాట్ వాటరు. సో దీన్ని మళ్ళీ ఇందులో వేసేమంటారు? వేసింది సార్. ఇంకొకసారి ఇది సెకండ్ టైం మనం బాయిల్ చేసుకోవడం ఈ వెల్లుల్లిపాయ రెబ్బల్ని. చల్లగానే అయిపోయి ఉంటాయి. సార్. కొద్దిగా ఇందులోనే వెనిగర్ కూడా యాడ్ చేయాలి. మళ్ళీ వెనిగర్. సార్. సో అటువైపు మనకు పాలు మరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం ఇది సెకండ్ టైం డ్రైన్ చేస్తున్నాం. సో బాయిల్ చేసి మళ్ళీ దాన్ని వాటర్ వడిపోసేస్తాం అనమాట. సో కాకపోతే ఈ వాటర్ దగ్గరగా అవ్వాలి. వెల్కమ్ బ్యాక్, మీరు చూస్తున్నారు రుచి చూడు కార్యక్రమం. ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం లసూనికి కీర్. సో ఇక్కడ హైదరాబాద్లోని చెన్నై సమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో మనం అద్భుతంగా ఒక వెరైటీ స్వీట్, ఇప్పటివరకు మీరు వినుండరు, చాలా సర్ప్రైజింగ్. సో మనం వెల్లుల్లిపాయల్ని బాగా తొక్కలై తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సో 3 times బాయిల్ చేసుకున్నాం. సో ఆల్రెడీ 2 times బాయిల్ చేసుకొని దీంట్లో వడపోసేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా 3rd time కూడా బాయిల్ అయిపోయింది. సో అటువైపు పాలు నీట్గా, అంటే ఒక ½ లీటర్ పాలు తీసుకున్న సరిపోద్ది, ఇంకా కొంచెం తక్కువైనా ఓకే. సో పాలు చాలా దగ్గరగా అయిపోవాలి. లైక్ కోవా కోసం మీరు ఎలా మరగపెట్టుకుంటారో అలా బాగా మరగపెట్టుకుంటున్నాం. సో దీన్ని వడపోయాలా? ఇంకా సార్ అయిపోయింది సార్. ఇది కూడా దీంట్లో ఇప్పుడు ఇంకా 3 times సరిపోతాయి. సో 2 times బాగా వడపోసిన తర్వాత మళ్ళీ బాయిల్ చేసుకున్నాం, ఇది 3rd time. ఇంకా ఫైనల్గా వడపోసేసుకోవచ్చు.
సో డ్రైన్ అయిపోయినవి వడపోసుకున్న వెల్లుల్లిపాయలు ఇలా ఉన్నాయి. అండ్ కింద వాటర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ ఫ్లేవర్ అంతా. ఈ వాటర్ తాగేసిన కూడా చాలా మంచిదే, ఎందుకంటే ఆ వెల్లుల్లి ఆ ఫ్లేవర్ దాంట్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఆ వాటర్లోనే ఉన్నాయి. సో దీని ఇంకొంచెం కాసేపు ఉంటే మొత్తం వాటర్ వెళ్ళిపోద్ది. ఎస్ సార్. సో ఏంటి సార్ నెక్స్ట్ ప్రొసీజర్? సో నెక్స్ట్ సార్ మిల్క్ కూడా మనకు ఆల్మోస్ట్ రెడ్యూస్ అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. సో ఒక హాఫ్ లీటర్ తీసుకుంటే అది పావు లీటర్ అయ్యేంత వరకు రెడ్యూస్ చేసుకోవాలి, బాగా మరగబెట్టాలి. బాగా సార్. సో 1 లీటర్కి 600 ml సార్. సో 500 ml వచ్చినా ఓకే, నో ప్రాబ్లం. ఓకే. తర్వాత సార్ సేమ్ సాస్ ప్యాన్లో మనం కొద్దిగా మిల్క్ ఆల్రెడీ రెడ్యూస్ అయిపోయింది కదండి, ఇది దీనిలోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఆల్రెడీ మనం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే అది బాగా మరిగిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతాయి. మళ్ళీ ఫస్ట్ ఒక బాయిల్ వచ్చేంత వరకు మనం దీన్ని వెయిట్ చేయాలి, అలానే వెయిట్ చేయాలండి. ఒకసారి రీచ్ అవ్వగానే నెక్స్ట్ ఇందులో కొద్దిగా షుగర్ అండి. షుగర్ బాయిల్ అవుతున్నాయి, దీంట్లో షుగర్ యాడ్ చేయండి. ఒక ఫుల్ 3 టేబుల్ స్పూన్స్. ఎస్ సార్. ఓన్లీ కంప్లీట్ డెఫినెట్గా షుగరే వాడాలి సార్, బెల్లం వాడకూడదు. లేదు సార్, దీని కాంబినేషన్ షుగరే బాగుంటుంది. షుగర్ కొద్దిగా డిజాల్వ్ అయిన తర్వాత అండి ఇందులోనే కొద్దిగా అన్స్వీటెడ్ కోవా అండి. అన్స్వీటెడ్ కోవా రెగ్యులర్గా మనం వాడతాం కదండి, సో దీన్నే వాడచ్చు. కోవా సార్. కోవా కూడా మీకు సూపర్ మార్కెట్లో దొరికేస్తుంది రెడీమేడ్, కొని తెచ్చి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. సో అది ఎంత వాడాలి అంటే జస్ట్ ఒక 10 to 15 grams సార్. సార్. సో ఇందులో మనం 3 డైరీ ప్రోడక్ట్స్ వాడుతున్నామండి. సో 1 is మిల్క్, 1 is కోవా, 1 more is కండెన్స్డ్ మిల్క్ అండి. కండెన్స్డ్ మిల్క్. సో షుగర్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువనే వాడితేనే బెటర్ అండి. సో ఇవి కూడా స్వీట్నెస్ వస్తాయి కాబట్టి. సో కండెన్స్డ్ మిల్క్ ఆల్రెడీ షుగర్ అనేది యాడ్ అవుతుంది. సో ఏం లంప్స్ ఫామ్ అవ్వకుండా ఒకసారి కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇదంతా మనం సిమ్లో పెట్టుకోవచ్చు సార్. ఎస్ సార్, సిమ్లోనే పెట్టుకోవచ్చు. బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకోండి, లేదంటే ఆ కోవా కరగదు, ఉండలా ఉంటుంది. నీట్గా మెల్ట్ అవ్వాలంటే బెటర్, హడావుడి లేకుండా కూల్గా అవ్వాలి అంటే సిమ్లో పెట్టుకోండి. సో ఇందులోనే సార్, సో కోవా కూడా డిజాల్వ్ అయిపోయింది. సో ఇందులోనే కొద్దిగా కండెన్స్డ్ మిల్క్. సో ముందు పాలు బాగా మరిగిన వాటిలో పంచదార షుగర్ వేసుకున్నాం, అది బాగా కలిసిన తర్వాత దాంట్లో కోవా వేసుకున్నాం. సో కోవా కూడా మిక్స్ అయిపోయి ఇలా చిన్న చిన్న ల్యాబ్స్ అంటే ఉండలది లేకుండా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ ఒక 3 టేబుల్ స్పూన్స్. అంటే మీరు ఎంత తీపి తింటారు, ఇంట్లో పిల్లలు ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా తీపి ఉండేలా యాడ్ చేసుకోండి. సో ఫైనల్లీ కొద్దిగా సాఫ్రాన్ సార్. సాఫ్రాన్ అనేది కొద్దిగా వాటర్లో లేకపోతే మిల్క్లో మిక్స్ చేసేసి డిజాల్వ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ వేసేయకూడదా సార్ సాఫ్రాన్? డైరెక్ట్ వేయచ్చు సార్, కాకపోతే కొద్దిగా కలర్ అనేది మనకు ఎలివేట్ అవ్వడానికి వాటర్లో కానీ పాలలో కానీ మిక్స్ చేసేసుకుంటే బెటర్ సార్. సాఫ్రాన్లో వాటర్ యాడ్ చేసి దాంట్లో మిక్స్ చేసి. ఎస్ సార్. సో ఫైనల్లీ గార్లిక్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు వేయాల్సింది అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్. ఎస్ సార్. లస్సూనికి కీర్. ఎస్ సార్. వేసేయమంటారా? వేసేయండి సార్. సో దీనికోసం 3 సార్లు బాయిల్ చేసి దాన్ని వడపోసి మొత్తం ఫ్లేవర్ అంతా తీసేసి, సో ఇలా దగ్గరికి వచ్చిన వరకు కుక్ చేసుకోవాలండి. సో అది కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సో మనకు అర్థమైపోతుందండి కన్సిస్టెన్సీ ఇది కొద్దిగా థిక్ అయిపోయింది. సో థిక్ అయిన తర్వాత కొద్దిగా ఈ వెల్లుల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా అబ్జర్వ్ చేసుకోవాలి మిల్క్. లైక్ ఏదో జీడిపప్పు గింజలాగా అనిపిస్తుంది. జీడిపప్పు ఉడికిన తర్వాత ఎలా ఉంటుంది. సో మోర్ ఓవర్ సార్, ఈ 3 times బాయిలింగ్ ఆఫ్ గార్లిక్లో మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇమీడియట్గా ఎప్పుడైతే ఫస్ట్ బాయిలింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా డ్రైన్ చేస్తున్నాం వాటర్, తర్వాత ఇమీడియట్గా కూల్ వాటర్ కూడా అందులో యాడ్ చేయాలి. ఎస్ సార్. లేట్ చేయకూడదు. సో అలా 3 times కంటిన్యూస్గా సార్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత కొంచెం రెస్ట్ ఇవ్వాలి. ఎస్ సార్. సో దిస్ ఈజ్ వెరీ రేర్ కాంబినేషన్ సార్, మిల్క్ అండ్ గార్లిక్. మేమైతే చాలా వినడమే ఫస్ట్ టైం ఇది. లస్సూనికి కీర్. ఎస్ సార్.
సో ఇంగ్రీడియంట్స్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెద్దగా లేవు, కానీ ప్రొసీజర్ మాత్రం కొంచెం ఉంది, టైం పట్టే ప్రొసీజర్. ఎందుకంటే సో గార్లిక్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని 3 times బాయిల్ చేసి డ్రైన్ చేయడం, అది కొంచెం ప్రొసీజర్. సో ఇంకా కోవా, కండెన్స్డ్ మిల్క్, సో ఇప్పటివరకు వేసినవి అయితే పాలతో పాటు. సో లాస్ట్లో అండి కొద్దిగా ఇలాచీ పౌడర్ అండి. సో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా కన్సిస్టెన్సీ కరెక్ట్గా రీచ్ అయింది. Yes, సో sir. ఇది బాదం, పిస్తా, అది డ్రై, అవి లాస్ట్లో గార్నిష్ lastలో అండి. garnish చేయండి. పిస్తాచియో అండ్ ఆల్మండ్స్. సో సమ్టైమ్స్ మనం ఫంక్షన్కి అది వెళ్ళేటప్పుడు కద్దు కా కీర్ అలాంటివి ఇలాంటి బౌల్స్లో సర్వ్ చేస్తారు, అవి చూసాం. కానీ అండ్ లసుని కా కీర్ అయితే మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. Yes, sir. టేస్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ పెట్టమంటారు? ఎస్ సార్, పెట్టండి సార్. సో దీనిలోకి షిఫ్ట్ చేసిన తర్వాత అండి గార్నిష్కి పిస్తాచియో అండి. పిస్తా పీసెస్. పిస్తాచియో. సో మనం ఈ పిస్తా బదులు క్యాషియో కానీ Yes, sir. Cashew ఆల్మండ్స్ nuts. కానీ Yes, sir. ఏదైనా వాడచ్చు. కావాలంటే ఇందులో కాంబినేషన్ మనం రోజ్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు అండి. ఓకే. ఎస్ సార్. సో ఆల్మండ్స్, ఆల్మండ్ స్లీవర్స్, పిస్తాచియో అండ్ థ్రెడ్స్ ఆఫ్ దిస్ వన్ సాఫ్రాన్, కుంకుమ పువ్వు సార్. ఇందులో గార్నిష్కి మనం రోజ్ పెటల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. దీస్ ఆల్సో ఎడిబుల్. ఓకేనా సార్? సో ఇంకా మరింత లుకింగ్, Yes, sir. కళ్ళకి ఎస్ సార్. అట్రాక్టివ్గా Yes, sir. ఉండడం కోసం. దిస్ వర్ ఓన్లీ ఫర్ ప్రెజెంటేషన్ పార్ట్ సార్. సో దిస్ ఈస్ లసునికి కీర్ సార్, లేటెస్ట్ సార్. ఆల్ రైట్, రెడీగా ఉంది లసునికి కీర్. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. సో డెకరేషన్ కూడా అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉండేది ఇప్పుడు చూద్దాం. నాకు ఇంక్లూడింగ్ డ్రై ఫ్రూట్స్ తినాలని ఉంది. అసలు దీంట్లో మనం వెల్లుల్లిపాయ వేసాం అనే ఫీలింగే రావట్లేదు తెలుసా, అంత తీయగా ఉంది. వెల్లుల్లిపాయతో కూడా ఇంత అదిరిపోయే స్వీట్ చేయొచ్చా అనేది నాకు ఇప్పుడే తెలిసింది. చాలా బాగుంది. హేమంత్ సార్, నిజంగా స్వీట్ అయితే అదిరిపోయింది. లసునికి కీర్ నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. సో మీకు ఇంగ్రీడియంట్స్ తెలుసు కాబట్టి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, బట్ కొంచెం టైం పెట్టుకోవాలి. ఎస్ సార్. చాలా ఒబ్బిడిగా, పద్ధతిగా, జాగ్రత్తగా టైం తీసుకొని తయారు చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సో అదిరిపోయే డిజర్ట్ సో మాకు ఈరోజు చూపించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.